హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మీరు తమ్నేల్ అయితే చూసుంటారు. మేము శబరికి వెళ్ళామన్నమాట. వెళ్ళే ముందు ఫస్ట్ స్వామిది మండల దీక్ష అయిపోయింది కాబట్టి ఇరుముడి కట్టుకోవాలి. ఇరుముడి కట్టుకొని ఇక శబరి వెళ్ళాలన్నమాట. సో మేము మాకు దగ్గరలో ఉన్న హరిహర క్షేత్రంకి వెళ్ళి ఇక్కడ ఇరుముడి కట్టుకోవడం స్టార్ట్ చేశారు మా అద్వైత స్వామి, వాళ్ళ డాడీ స్వామి అండ్ మరిది స్వామి. ఇరుముడి కట్టుకున్నాక ఇంకా మేము కార్లో అయితే శబరికి స్టార్ట్ అయిపోయాము. ఇరుముడి కట్టుకునేటప్పుడు అక్కడ 2 కొబ్బరికాయలు దాంట్లో నెయ్యి పోసి ఇస్తారనమాట. అక్కడ అయ్యగారులే అంత ఇరుముడి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉంటారు వాళ్ళు. చిన్న చిన్న బ్యాగ్స్ కూడా ఉంటాయి. దాంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ మనం ఏమైనా బ్లౌజ్ పీసెస్ కానీ ఫ్లవర్స్ మనకి తోచినంత మనీ ఇంకా కొన్ని బియ్యం వేసి మనం అయితే దాంట్లో పోయాలన్నమాట. పోతే ఏంటంటే ఆ బియ్యం మన శబరికి తీసుకెళ్తారు కాబట్టి మన మొక్కు కూడా అప్పచెప్పినట్టు అయిపోతుంది. ఎందుకంటే మనం వెళ్ళలేము కదా, కొంతమంది వెళ్ళని వాళ్ళు అలా చేస్తే మన మొక్కు తీర్చినట్టు అయిపోతుంది అన్నమాట. సో మా అత్తమ్మ అయితే రాలేదు, మా మామయ్య వచ్చారు. మా మామయ్య, నేను, మా చెల్లెలు మేమందరం కలిసి టెంపుల్కి వెళ్ళేసి ఇంకా అన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇరుముడి. ఫస్ట్ అయితే మా మరిదికి కడుతున్నారు, మా యారాలు పోస్తుంది బియ్యము. ఇంకా తర్వాత మా అద్వైత స్వామి, తర్వాత ఇంకా అద్వైత వాళ్ళ డాడీ స్వామి అన్నమాట. తను మా మావయ్య, తను మా యారాలు ముగ్గురు. మా అత్తమ్మ రాలేదు. వీళ్ళు 3 బ్రదర్స్ అనమాట. మా అక్క కూడా రాలేదు, తనకి హెల్త్ బాగాలేదని చెప్పేసి. మా మామయ్య అయితే ఇక్కడ పోసిస్తున్నారు, బియ్యం పోసిస్తున్నారు ఇరుముడిలో. తర్వాత అద్వైత స్వామిది అనమాట. ఇంకా శబరి వెళ్ళే ముందు కూడా మేము అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట. వాళ్ళకి లంచ్ అంటే భిక్ష చేసేసాము, ప్రిపేర్ చేసుకున్నాము. మళ్ళీ దారిలో వెళ్ళడానికి స్నాక్స్, కొన్ని పికిల్స్, ఇంకా కర్రీస్ అవి ముందే ప్రిపేర్ చేసుకున్నాము. ఎందుకంటే మనం అంటే వేరే స్టేట్కి వెళ్తున్నాం కాబట్టి అక్కడ తినలేము. సో ఒక చిన్న మినీ కిచెన్ లాగా చిన్న గ్యాస్, రైస్ కుక్కర్, ఇంకా మన కిచెన్ ఐటమ్స్ అంటే ఆయిల్ ఇవి అన్నీ మేము ఆల్రెడీ ప్యాక్ చేసుకున్నాము. అంటే ఎక్కడ కొనకుండా ఇక్కడ మేము టైం వేస్ట్ కావద్దు అని చెప్పేసి ఇక ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము. మళ్ళీ 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బంది కావద్దు అని చెప్పేసి మేమైతే ఫాస్ట్గా అన్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసేసుకొని అన్నీ అయితే ప్యాక్ చేసేసాము ఆల్రెడీ. ఇంకా ఇరుముడి అయిపోయాక స్టార్ట్ అయిపోయామన్నమాట. స్టార్ట్ అయ్యే ముందు కార్ ముందు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాము. అది వీడియో నేను తీయలేదు. స్టార్ట్ అయిపోయామన్నమాట. తర్వాత వెళ్తూ ఉండగా మంచిగా ఒక మంచి ప్లేస్ చూసేసి స్వాములు అయితే భిక్ష చేసేసారు. అది కూడా నేను క్లిప్ తీయలేదు. తర్వాత ఫస్ట్ అయితే మేము డైరెక్ట్గా శబరి వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ మధ్యలో 1 డే ఎక్స్ట్రా వచ్చిందనమాట. సో ఎందుకు 1 డే వేస్ట్ చేయడం అని చెప్పేసి వెళ్తున్న దారిలో శ్రీశైల దర్శనం చేసుకొని దాని తర్వాత మహానంది దర్శనం చేసుకున్నాం. పక్కనే ఉంటుంది, చాలా పెద్దగా ఉంది. చూడండి, ఇక్కడైతే మా స్వామి ఇరుముడి ఇక్కడ కట్టుతున్నారు. ఇంకా ఇరుముడి కట్టేటప్పుడు ఏంటంటే శరణాలు చెప్పాలి అనమాట. శరణాలు చెప్పేసుకొని ఇంకా చెప్పుకుంటూ కడతారు. శరణాలు ఇంకా శరణు ఘోష అట్లా అన్నీ చెప్పుకుంటూ కడతారనమాట.
ఇంకా ఇరుముడి కట్టేశాక ఇంకా టెంపుల్ చుట్టూ 3 టైమ్స్ తిరగాలన్నమాట. ప్రదక్షిణ చేయాలి 3 టైమ్స్. తర్వాత ఇరుముడి ఎత్తుకొని దేవుడి దర్శనం చేసుకో అంటే రాగానే ఫస్ట్ గుడికి రాగానే మేము ఫస్ట్ దైవ దర్శనం చేసుకొని మళ్ళీ ఇరుముడి కట్టుకొని మళ్ళీ ప్రదక్షిణ చేసి మళ్ళీ ఇరుముడితోని మళ్ళీ దైవ దర్శనం చేసుకోవాలన్నమాట. అయ్యప్ప స్వామి దర్శనము. అది ప్రదక్షిణ అయిపోయాక ఇక్కడ మేమైతే ఫొటోస్ దిగుతున్నాము. మాకు తెలిసిన వాళ్ళు వచ్చారు. ఇంకా దర్శనం అయిపోయాక స్టార్ట్ అయిపోయాము. మధ్యలో భిక్ష చేసేసుకొని ఇదైతే ఈ ఫారెస్ట్ నల్లమల్ల ఫారెస్ట్ అనమాట, శ్రీశైలం దగ్గర. ఫస్ట్ శ్రీశైలం దర్శనం వెళ్ళాలని చెప్పేసి శ్రీశైలంకి వెళ్ళాము. వెళ్ళే ముందు సాక్షి గణపతి ఉంటుంది కదా, ఫస్ట్ సాక్షి గణపతి దర్శనం చేసుకున్నాక ఇంకా శ్రీశైలం. యాక్చువల్గా అక్కడైతే నైట్ అయింది, టైం అయిపోయింది, గుడి క్లోజ్ చేసేసారు అనగానే మేము అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడ నైట్ ఒక నిద్ర చేసేసి మార్నింగ్ లేచి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఇంకా ఫోన్స్ అలో చేయలేదు కాబట్టి నేను వీడియో అయితే రికార్డ్ చేయలేదన్నమాట. అక్కడ మంచిగా దర్శనం చేసుకున్నాక అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాక, అమ్మవారు శక్తిపీఠం అంట, నాకు తెలీదు. అది దర్శనం అయిపోయాక మహానంది వెళ్ళామన్నమాట. మహానంది వెళ్ళాక మహానంది దర్శనం చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. తమిళనాడు అయితే ఇక్కడ ఎంటర్ అయిపోతున్నాము. మా అద్వైత స్వామి మా బిట్టుగాడు అయితే ఫుల్ అల్లరి చేస్తున్నారు. మా స్వామి హాయ్ చెప్తున్నాడు, మీరు కూడా హాయ్ చెప్పండి. కారులో అయితే 3500 కిలోమీటర్స్ వచ్చిందండి మాకు. అంతా ట్రావెల్ చేసాము, ఫుల్ అలసిపోయాము. తను మా యారాలు, మా మరిది, ఇంకా తను మా ఇంకో స్వామి అనమాట, తెలిసిన స్వామి. మా కుటీరంలోనే ఉన్నారు 41 డేస్. ఇంకా వెళ్తుండగా చీకటి అయింది. చీకటి అయితే ఇంకా ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి ఆ టెంపుల్లో ఆగాము. ఇక్కడ మా చెల్లి అయితే ఇక్కడ ఏదైనా చపాతీ కానీ ఏమైనా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటుంది. ఆ గుడిలో ఆగామన్నమాట. ఆ గుడి చాలా బాగుంది, అమ్మవారి టెంపుల్, తమిళనాడులో ఇది. చూడండి మీరు, చాలా బాగుంది అమ్మవారు. ఫస్ట్ అయితే అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఇంకా మా స్వాములందరూ ఫ్రెష్ అయిపోయారు. ఫుల్ వర్షం అండి, ఆ వర్షం అయితే ఫుల్ పడుతుంది. మేము అందుకనే ఇక్కడ కాసేపు ఆగేసి తినేసి ఏదైనా ఈవినింగ్ తినేసి స్టార్ట్ అయిద్దామని చెప్పేసి అక్కడ చపాతీ చేసింది మా యారాలు. తినేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మార్నింగ్ 11 అట్లా శబరి అయితే రీచ్ అయిపోయాము. శబరిలో ఫస్ట్ అయితే స్వాములు ఇక్కడ అన్ని రంగులు పూసుకొని పేటతుల్లి ఆడుతున్నారు. చూడండి మా అద్వైత స్వామి ఎలా డ్యాన్స్ చేస్తుందో. ఇవన్నీ ఈ పేపర్ కిరీటము అవన్నీ డ్రమ్స్ అవన్నీ మేము కిరాయికి తీసుకొని ఇంకా డ్యాన్స్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే వావర్ స్వామిని దర్శనం చేసుకోవాలి, తర్వాత ఇంకా పెద్దపాదం చేస్తారనమాట. పెద్దపాదం తర్వాత చిన్న పాదం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే ఇక్కడ పేటతుల్లి ఆడుతున్నారు, చూడండి ఎలా ఆడుతున్నారు. యాక్చువల్గా లేడీస్కి అలో చేయరు శబరికి. ఇంకా అందుకనే మేము పంబలోనే ఉండిపోయామన్నమాట. 2 డేస్ ఉన్నాము పంబలో. అక్కడ మాకు ఒక మేడం కలిశారు, వాళ్ళ ఇంట్లో ఉండిపోయామన్నమాట. పాపం తను ఇచ్చింది మాకు, అకామిడేషన్ ఇచ్చింది 2 డేస్. ఇంకా ఇక్కడ మా అద్వైత స్వామి అయితే ఇక్కడ పంబాలో ఫ్రెష్ అప్ అయిపోయి ఇరుముడి కట్టుకొని స్టార్ట్ అయిపోయింది. పెద్ద పాదం అయిపోయాక చిన్న పాదము. మేము అక్కడ పంబాలో ఉన్నప్పుడు మా బిట్టుగాడిని తీసుకొని నేను కాసేపు అక్కడ ఫొటోస్ దిగాము కొన్ని. ఇంకా వాళ్ళ దర్శనానికి అయితే వెళ్ళిపోయారు. ఫస్ట్ అయితే మకర జ్యోతి దర్శనము. ఇది పంబా ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ అయ్యప్ప స్వామి విగ్రహం ఉంటుంది. ఇక్కడ అయ్యప్ప స్వామి శబరి యాత్ర అంటే పెదపాదం చిన్నపాదం అన్నీ అయిపోయాక మకర జ్యోతి దర్శనం అయిపోయింది. తర్వాత మేము మధుర మీనాక్షి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కూడా ఓన్లీ హిందూసే అలౌడ్ అంట. మాకు వేరే ఫారినర్స్ కలిస్తే ఇంకా ఫొటోస్ దిగాము. తర్వాత మీనాక్షి అమ్మ టెంపుల్ దర్శనం అయిపోయాక మేము రామేశ్వరం వెళ్ళాము. వెళ్ళే దగ్గర ఇక్కడ పంబన్ బ్రిడ్జ్ కలిసింది. ఈ బ్రిడ్జ్ అయితే చాలా బాగుందండి, మీరు వెళ్ళాలి ఒకసారి, చాలా చాలా బాగుంటుంది, ఒక్కసారైనా వెళ్ళాలన్నమాట. చూడండి ఇది రామేశ్వరం, అది పంబన్ బ్రిడ్జ్ దగ్గర కాసేపు ఆగి మేమైతే ఆడుకొని వీడియోస్ తీసుకున్నాము కొన్ని. ఇంకా మా పిల్లలు ఆడుకున్నారు. తర్వాత రామేశ్వరం టెంపుల్కి వెళ్ళిపోయాము. అక్కడ కూడా ఫోన్స్ అలో చెయ్యరేమో అనుకున్నాం, కానీ అలౌడ్ ఉందంట. నాకు తెలియక మేము అన్నీ కార్లోనే పెట్టేసుకొని ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాక
తర్వాత లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటారంట అది, ధనుష్కోడి. యాక్చువల్గా వెళ్ళాలని లేదు కానీ ఇంకా వెళ్ళాము. అప్పటికే చాలా అలసిపోయాము. మా స్వామి అయితే పాపం డ్రైవింగ్ చేసి చేసి చాలా అలసిపోయారు. ఇంకా మధ్యలో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఆకుంటూ అంటే మేము తీసుకెళ్ళాం కదా అన్ని ఐటమ్స్ అన్ని కొన్ని వండుకుంటూ మధ్యాహ్నం లంచ్, ఇంకా ఈవినింగ్ ఏదైనా చపాతీ అలా లేదంటే ఏదైనా ఉప్మా టైప్ అలా వండుకొని తినుకుంటూ వెళ్ళామన్నమాట. లేదంటే బయట మేము తినలేం, పిల్లలు అయితే అసలు తినలేకపోయారు. అంటే వేరే స్టేట్ ఫుడ్ కదా, వాళ్ళు అంత తినలేకపోయారనమాట. ఇక్కడైతే మేము ధనుష్కోటికి వచ్చేసి ఇక్కడ ఆడుకుంటున్నాము, ఇసుకలో ఆడుకుంటున్నాము. మా యారాలు ఇంకా నేను కాసేపు అక్కడ బీచ్లో ఆడుకొని తర్వాత ఫస్ట్ రామేశ్వరం దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్నాక ఇక్కడ మార్నింగ్ ఇక్కడ ధనుష్కోడికి వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ అయిపోయాక ఇక్కడ స్నానం ఇట్లా ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత నెక్స్ట్ అరుణాచలం వెళ్ళిపోయాము. అరుణాచలం అయితే నేను 2 years నుంచి వెయిట్ చేస్తున్నానండి వెళ్ళాలని, కానీ అస్సలు కుదరలేదు. ఏదో ఒకటి అంటారు కదా, దేవుడు పిలిపించుకోవాలి, దేవుడు పిలిపించుకుంటేనే, దేవుడు అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలం అనేసి అంటారు కదా. నిజంగా నాకు ఈసారి అయితే ఆయనే పిలిపించుకున్నాడేమో అనిపించింది. ఎందుకంటే శబరి వెళ్ళక ముందే మేము వెళ్ళాలనుకున్నాము. 1 day ఎక్స్ట్రా వచ్చింది అన్నాను కదా, కానీ వెళ్ళలేకపోయాము. నిజంగా ఆయన పిలిపించుకోవాలి అని అంటారు నిజంగానే. కాబట్టి ఎలాగైనా శబరి యాత్ర అయిపోయాక మేము ఫస్ట్ రామేశ్వరం వెళ్ళేసి రామేశ్వరం తర్వాత అరుణాచలంకి వెళ్ళాము. ఇంకా ధనుష్కోడి అయిపోయాక అరుణాచలం వెళ్ళామంట. అమ్మయ్య అనుకున్నాను నేను. ఫైనల్లీ అరుణాచలంకి అయితే వచ్చేసానండి. ఫస్ట్ అయితే ఇక్కడ దీపం వెలిగించాము. దీపం వెలిగించేసి ఇంకా దర్శనం ఈవినింగే దర్శనం వెళ్ళేసరికి మాకు 7:30 అలా అయింది. అప్పటికే దర్శనం అవుతుందేమో అని లైన్లో కూర్చున్నాం, కానీ 8కి క్లోజ్ అంట. సో ఇంకా మేము ఇక్కడ దీపం వెలిగించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఆ క్లిప్స్ నేనేం ఇంకా ఏందో నేను వచ్చేసాను దేవుడి దగ్గరికి అని చెప్పేసి నేను ఆ హ్యాపీనెస్లో వీడియోస్ కూడా సరిగ్గా తీయలేదు. సో గిరి ప్రదక్షిణ చేసుకున్నాక అక్కడ నైట్ స్టే చేసేసి మార్నింగ్ దర్శనం చేసుకున్నాము. అసలు ఆ మార్నింగ్ చాలా బాగా దర్శనం అయిందండి, చాలా బాగా దర్శనం అయింది. ఈ దర్శనం చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. అసలు అరుణాచలం లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాలండి, అది కూడా ఆ శివుడి ఆజ్ఞ ఉంటే ఆయన పిలిపించుకోవాలి అని అంటారు కదా. నిజంగా ఆయన నన్ను అయితే పిలిపించుకున్నారు. నేనైతే వెళ్ళేసి వచ్చాను. చాలా బాగుంది. ఇంకా మేము నైట్ దర్శనం కాలేదని మార్నింగ్ దర్శనం అయింది మాకు. గిరి ప్రదక్షిణ చేసాం మేము. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో మనకి అంటే అన్ని స్టాల్స్ ఉంటాయన్నమాట తినడానికి. ఇంకా మసాజర్స్ కూడా ఉంటారు. మనకి అంటే ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే మసాజ్ కూడా చేసుకోవచ్చు. అన్నీ బాగుంటాయండి, ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. చాలా బాగా దర్శనం అయింది. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. శబరి యాత్ర అయితే ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మండల దీక్ష అప్పుడే మాల అయిపోయింది. అప్పుడే 41 days అయిపోయాయా అని అనిపించింది. అసలు మాలలో ఉంటే ఆ ఫీలింగే వేరండి, చాలా బాగుంటుంది. సో ఇదండి నా వ్లాగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.